బతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా మల్లికేముంటుంది? మల్లిక ఈ ఇంట్లో రాగిణి అనేది ఒకతుందని గుర్తు పెట్టుకోండి. ఇది ఇల్లు. ఇక్కడ మంచి మనుషులుంటారు, నీలాంటి వాళ్ళు కాదు. నువ్వు మంచి బుక్ కలెక్టర్ వట కదా, మీ నాన్నగారు చెప్పారు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ బుక్ చదివి తీసుకురావచ్చా? సైకాలజీ స్టడీ చేద్దామని. ఇదంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను చెప్పేది వింటే చాలు. మా పెళ్లి విషయంలో మీ నాన్నగారు తప్పు చేశారు. మీకు చెప్పి చేసుండాలని మీరంతా ఫీల్ అవుతున్నారు కదూ? మీ నాన్నగారు చేసింది తప్పా ఉప్పా అంటే మీ దృష్టిలో తప్పవచ్చు, కానీ ఆయనకెప్పుడు మీ గురించే ఆలోచన. మీరు బాగుండాలని, మీరు పైకి రావాలని. అసలు ఆయన బ్రతుకుతున్నది మీకోసం. మీకోసం ఇంత చేస్తున్న ఆయన తన కోసం ఒక నిర్ణయం తీసుకుంటే
మీరెందుకు అంగీకరించలేకపోతున్నారు? కాని పల్లవి, ఒక్క మాట. నువ్వు నీ చుట్టూ ఒక గీత గీసుకున్నావు. మీ నాన్నగారిని ద్వేషిస్తూ ఆ గీత లోపలే ఉంటున్నావు. అదే జీవితం అనుకుంటున్నావు. లైఫ్ లాంగ్ అలాగే ఉండాలని డిసైడ్ చేసుకున్నావా? తప్పు పల్లవి. నువ్వనుకునేదే జీవితం కాదు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ గీత దాటి బయటికి రా. నాన్న, ఇల్లు, ఈ కోపాలు, ఈ ద్వేషాలు, వీటన్నిటికీ మించి అందమైన లోకం ఉంది. అంతకు మించిన జీవితం ఉంది. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయటం నేర్చుకో. సీత గీత దాటి ఇబ్బంది పడింది. నువ్వు ఆ గీత దాటలేక ఇబ్బంది పడుతున్నా. బహుశా ఈ పుస్తకం నువ్వు చదివే ఉండొచ్చు. పల్లవి, Excuse me, sir. I want GK reference book. Please. Thank you, sir. Thank you, sir. Archana, 1 minute. ఈ అప్లికెంట్ యోగేష్ మీకు తెలుసా? తెలీదు సార్. తెలీదా? మీరు తెలుసని చెప్పాడే. ఏదో రిలేషన్షిప్ కూడా ఉందన్నట్టు చెప్పాడు. సరిగ్గా గుర్తులేదులే. మన కాలేజీలో అటెండర్ పోస్ట్ కోసం అప్లై చేశాడు. సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తే మార్క్స్ బాగానే వచ్చాయి. వాళ్ళమ్మ అతను వచ్చారు. నీ పేరు రిఫర్ చేశారు కాబట్టి హెల్ప్ చేద్దామనుకున్నాను. పూర్ ఫెలో నాటకాలు ఆడాడనమాట. వెళ్ళి ఎంతసేపు అయింది సార్? జస్ట్ ఇప్పుడే. వాళ్ళెళ్ళారు, మీరొచ్చారు. ఓకే సార్, ఉంటాను. ఓకే. అక్క, షట్ అప్. నన్ను అక్క అని పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అసలు నీకు బుద్ధుందా? ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి నేను తెలుసని చెప్పావాట. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసావంటే బాగుండదు. మళ్ళీ చెప్తున్నాను, నేను నీకు అక్కని కాదు. నన్నలా పిలవద్దు. వెళ్ళు. మళ్ళీ ఇటువైపు కనిపించావో నేను నీకు ద్రోహమే చేసి ఉండొచ్చు. అది మనసులో పెట్టుకుని ఆ కోపాన్ని అందరి మీద చూపించుకు. వీడికి గనక ఉద్యోగం రాకపోతే మేం బతకడమే చాలా కష్టమైపోతుంది.
నన్ను క్షమించి కన్న తల్లిలాగా కాదు, కనీసం సాటి మనిషిలాగా సహాయం చేయి. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. దయచేసి నువ్వలా మాట్లాడొద్దు. నీ మొహం చూడాలన్నా, నీ మాట వినాలన్నా నాకు అసహ్యం. అమ్మనే మాట చాలా పవిత్రం. అది నీ నోటి నుంచి రాకూడదు. అమ్మకో విలువుంది. ఈ ప్రపంచంలో ఏ అమ్మ నీలా చేయదు. అసలు నువ్వు అమ్మవే కాదు. మీకు సిగ్గు సెరవు అనేది ఉంటే మళ్ళీ ఇంకోసారి ఇటువైపు కనిపించొద్దు. అమ్మా 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 అక్క అమ్మా అమ్మా అక్క అమ్మా అమ్మా అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మా అమ్మ లేమ్మా, అమ్మా అమ్మా. జానకి, జానకి, అమ్మా అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మకి చాలా నీరసంగా ఉంది. నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. ఎక్కడికెళ్ళుంటుంది? కన్న తల్లి నీ పరిస్థితిలో వదిలేసి వెళ్ళింది. ఎవరికివి? మీ అమ్మకేనా? నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్లకే. జానకి, మజ్జిగ తాగుదుగాన్లే. పట్టుకున్నానా? ఏమైనా మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. నేను కాదు, అర్చనక్కే. అర్చనా? అవును, తనే ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చింది. అమ్మని చూడటానికి ఇష్టపడవు కానీ అమ్మ ఆరోగ్యాన్ని మాత్రం దగ్గరుండి చూసుకుంటున్నావు. ఏంటో నీ మనసు నాకర్థం కావటం లేదు. హాయ్ శాలు, ఏంటి నా రూమ్లో ఏదో రాస్తున్నా? ఏం రాస్తాం బాబు,
కాలేజ్ ఫంక్షన్ లిస్ట్ రాసుకుంటున్నాం. అదా, నేను ఇంకా నువ్వు మార్నింగ్ టిఫిన్ ఏం తినాలి, మధ్యాహ్నం లంచ్లో ఏం తినాలి అని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అనుకున్నా. ఏంటి ఓ నా మీద జోకులు వేస్తున్నావు? అలా కనిపిస్తున్నానా నేను నీకు? నీ పని చెప్తాను కాదమ్మా. అనేటప్పుడు ఆగే ధైర్యం కూడా ఉండాలి. అపాలజీ చెప్పు. నేను చెప్పనుగా. చెప్పాల్సిందే. నేను చెప్పనంటే చెప్పను. చెప్పు. దొరికిపోయావు. ఇప్పుడు అపాలజీ చెప్పు. చెప్పు. వదిలేరా, నొప్పి పెడుతుంది. నొప్పి పెడుతుందిగా, ఇప్పుడు చెప్పు. అపాలజీ చెప్పు. అపాలజీ కాదు గాని నీకో మంచి గిఫ్ట్ ఇస్తా, అది తీసుకుని వదిలేరా. సరే ఇవ్వు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాక నువ్వు పారిపోతే? ప్రామిస్ రా, పారిపోను. సరే ఇవ్వు. చూసుకో, నువ్వు బాగా లైక్ చేసేదే తీసుకొచ్చా. ఇదిగో టాంటడా. రాగం. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? రోజు తీసుకురా తీసుకురా అని ప్రాణం తీస్తున్నాగా, తీసుకొచ్చా. రాగం సీడియా? తెచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయాల్సింది. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా తీసుకొచ్చా. కానీ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది శరత్. ఆల్రెడీ నీ దగ్గర ఉందా? ఎక్కడిది? అది ఎవరిచ్చారేంటి? నువ్వు తెచ్చుకున్నావా, ఎవరైనా తీసుకొచ్చారా? అది మల్లిక. ఏంటి శరత్ నువ్వు చేసిన పని? మాట్లాడొద్దు. నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. నేను నీ చెల్లెల్ని. చెప్పిన మాట వినేదే చెల్లెలు. నీకెన్నోసార్లు చెప్పాను తనతో మాట్లాడొద్దని, క్లోజ్గా ఉండొద్దని. నువ్వు దాంతో పూసుకుని తిరుగుతున్నావు. అది అలసిగా తీసుకుని ఆమెకి ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అది కాదు శరత్, నాకు ఇష్టం అని తీసుకుని వచ్చింది, దాంట్లో తప్పే ఉంది. షటప్. ఆమె నేడు చూస్తేనే నాకు చిరాకు. అలాంటిది ఆమె ఇచ్చే వస్తువులు తీసుకుని తిరుగుతూ ఉంటావా? ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఏంటి శరత్, పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? వద్దు, నాకేం చెప్పొద్దు. ఇవాళ అటు ఇటు డిసైడ్ అయిపోవాలి. నీకు నేను కావాలో ఆమె కావాలో తెలుసుకో. తను నీకు కావాలంటే నువ్వు నాతో మాట్లాడద్దు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను నీతో మాట్లాడొద్దా? అందరూ వేరు, మనిద్దరం వేరు. ఇంట్లో ఎవ్వరికీ లేని అదృష్టం మనిద్దరిది. కలిసి పుట్టాం, కలిసి పెరిగాం. నాకొచ్చే ప్రతి ఫీలింగ్ని నీతో చెప్పుకునే చనువు, స్వేచ్ఛ నాకున్నాయి. దాన్ని నేను పోగొట్టుకోలేను. ఆమె కోసం ఇవన్నీ వదులుకోలేను. నాకు నువ్వు కావాలి, నీ అనురాగం కావాలి. నువ్వు నాతో మాట్లాడకపోతే తట్టుకోలేనన్నయ్య, తట్టుకోలేను. మీరా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. హెల్త్ బాగుండలేదా? బానే ఉంది. మరి
ఆ టాబ్లెట్ దేనికి? అదా, అది హెడేక్ టాబ్లెట్. ఇది హైపర్ టెన్షన్కి వేసుకునే టాబ్లెట్. నువ్వింత టెన్షన్ పడుతున్నావంటే అర్థమైంది. నీతో మా ఇంట్లో వాళ్ళు ఇంకా అడ్జస్ట్ కాలేకపోతున్నారన్నమాట. అందుకే నీకింత టెన్షన్. నోనో, అదేం కాదు. వాళ్ళ తప్పనుకోవడం మందే తప్పు. వాళ్ళ ప్లేస్లో నేనున్నా ఇంతకంటే ఎక్కువే చేసుండేదాన్నేమో. నేనే వెళ్ళి వాళ్ళని అడుగొస్తాను. వద్దు, మీరెళ్ళొద్దు. వాళ్ళ మూలంగా కాదు నాకీ టెన్షన్. మరి రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. ఏవేవో పిచ్చి ఆలోచనలు. దానికి తోడు ఎంత మర్చిపోదాం అనుకున్నా వెంటపడి తరుగుతున్న గతం. ఇంకా దాని సంగతి మర్చిపోలేదా? ఎవరో నా వెంట పడుతున్నట్టు, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నట్టు గుర్తొస్తేనే భయమేస్తుంది. మల్లిక, నీకు ఇదివరకే నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అప్పటి మల్లిక వేరు, ఇప్పటి మల్లిక వేరు. నీ వెనక నేనున్నాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి భయపడకుండా ఉండటానికి ట్రై చేస్తాను. ట్రై చెయ్యడమే కాదు, భయపడకుండా ఉండాలి. అలాగే. ప్రార్థన, నీకొక మంచి అవకాశం దొరికింది. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. మల్లిక విషయంలో నువ్వు చేసింది తప్పు. రాగిని వద్దనే ప్లాన్ చేసింది. వెళ్దామనింది, వెళ్ళాం అంతే. ఇన్నాళ్లకు